హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ టెక్ బాయ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఓ ఫోన్ అన్బాక్స్ చేద్దాం. ఈ రోజు మనం ఈ ఫోన్ వచ్చేలోకి నేను నిన్నే పెట్టాను, ఈ రోజు డెలివరీ అయిపోయింది. స్పెసిఫిక్ గా ఇది ఒక స్టూడెంట్స్ కోసమే క్రియేట్ చేసిన ఫోన్ ఇది. సో ఈ ఫోన్ ని ఈ రోజు అన్బాక్స్ చేద్దాం. ఈ ఫోన్ ఒక స్పెసిఫికేషన్ అన్బాక్సింగ్ తర్వాత ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, అమెజాన్ కవర్ చూసారా, చాలా అంటే చాలా తిన్నుగా ఉంది. ఒకప్పుడు ఏంటంటే మనకి ఫోన్లు అనేది బాక్స్లో వచ్చేది, ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కవర్స్లో వస్తున్నాయి. సో మన ఫోన్ అనేది ఐక్యూ బ్రాండ్ నుంచి పెట్టాం. బాక్స్ లుకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఐక్యూ బాక్స్ మెయిన్గా ఈ ఫోన్ అనేది స్పెసిఫిక్గా స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేశారు. సో ఇది స్టూడెంట్స్కి అయితే ఎక్సలెంట్ ఫోన్ అయితే అనుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా అన్బాక్సింగ్ చేసేటప్పుడు కత్తిలు లేని కత్తిల్లో యూజ్ చేయండి, ఎందుకంటే మీరు సింపుల్గా చేసేయచ్చు. మీ హ్యాండ్స్ ఎలాంటి కట్ అవ్వకుండా ఉంటాయి. సేఫ్టీ అయితే ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు హ్యాండ్స్ అయితే జాగ్రత్తగా కట్ చేయండి తీసేటప్పుడు కూడా. సో బాక్స్ అయితే లుకింగ్ అయితే చాలా బాగుంది. బాక్స్ ఒకసారి చూసేయండి ఐక్యూ బ్రాండ్ నుంచి. మన ఫోన్ అన్బాక్స్ చేసేద్దాం ఇప్పుడు. సార్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫోన్ అయితే వచ్చింది. ఫోన్ వచ్చేలోకి మొబైల్ అయితే లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సరే దీన్ని కవర్ తీసేసి ఓపెన్ చేద్దాం ఒకసారి. షైనింగ్ అయితే ఇదే కర్వ్ డిస్ప్లేతో వచ్చింది ఫోన్ అయితే. బ్యాక్ వచ్చేలోకి అయితే లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫోన్ అనేది చాలా థిన్‌గా, లైట్ వెయిట్‌గా చాలా అంటే చాలా సూపర్‌గా ఉంది. లుకింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఇంకా ఈ బాక్స్‌లో ఇంకా ఏమేమి వచ్చినాయో చూసేద్దాం మరి. సో ఓపెన్ చేయంగానే మనకు ఒక కేస్ అయితే ఇచ్చారు, ఫోన్ కేసు. చాలా అయితే చాలా థిన్‌గా బాగుంది. లుకింగ్ అయితే ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు మనకి. వీళ్ళకి వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు మనకి. ఇదైతే మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేలోకి కిక్ స్టార్ట్ గైడెన్స్. ఇదేంటే మన ఫోన్ ఎట్లా ఓపెన్ చేయాలని చూసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేలోకి మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇచ్చారు. ఇది 18 వోల్ట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. సో ఇదైతే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే కేసు. నెక్స్ట్ వచ్చేలోకి యూఎస్బి కేబుల్. ఈ లెంత్ వచ్చేలోకి కూడా చాలా అంటే చాలా పెద్ద ఇచ్చారు, మన కట్టగిరి సరిపోయింది. నెక్స్ట్ వచ్చేలోకి పిన్. ఈ పిన్ వచ్చేలోకి మన సిమ్ ఇన్సెట్ చేస్తానికి తీసుకుంటానికి మాత్రం ఫోన్లోంచి బాగా యూజ్ అయ్యి. సో మనం ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి ఫోన్ ఎలా ఉంది మొత్తం అన్నీ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు మొబైల్ మొబైల్ తీసుకున్నాక దానికి ఇప్పుడు కవర్ ఉందిగా, కవర్ తీసేద్దాం. కవర్ తీసేసి మనకి ఇప్పుడు కవర్ తీసేసి మనం ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్ కేసు ఇచ్చారుగా, ఆ ఫోన్ కవర్ కేసు వేసేద్దాం. ఒకసారి ఫోన్ ఓవర్ లుక్ చూసేద్దాం. ఫోన్ అయితే బాగుంది. ఇప్పుడైతే ఒకసారి ఫోన్ ఆన్ చేసేద్దాం. మళ్ళీ ఇది ఒక 5G ఫోన్ కాబట్టి ఇది ఏ సిమ్ యూజ్ చేసినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆన్ చేసేద్దాం ఒక్కసారిగా. ఇది ఐక్యూ బ్రాండ్ కాబట్టి ఐక్యూ 5G అనమాట. ఇది ఒక ఆండ్రాయిడ్ ఫోను. సో ఓవర్లుక్ అయితే బాగుంది, చాలా అయితే చాలా సూపర్గా ఉంది. సో మళ్ళీ కెమెరా విషయానికి దీనికి వచ్చేటప్పటికి మెయిన్గా 2 కెమెరాస్ యూజ్ చేశారు. ఒకటి మెయిన్ కెమెరా, ఇంకోటి అనదర్ వైడ్ యాంగిల్ కెమెరా. సో ఓవర్లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఫోన్ వచ్చేలోకి ఇది బ్రాండ్ వచ్చేలోకి ఐక్యూ వాడిది. ఈ ఫోన్ వచ్చి ఎస్పెషల్ గా ఒక స్టూడెంట్ కోసమే డెవలప్ చేశారు, అదే ఐక్యూ Z9s Pro. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చేలోకి లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇదంతా ప్లాస్టిక్ బిల్డ్ తో బిల్డ్ చేశారు. తర్వాత కెమెరా విషయానికి వచ్చేలోకి, సో మెయిన్ కెమెరా వచ్చేలోకి 50 మెగా పిక్సెల్ వాడారు. అండ్ దీంట్లో OIS కెమెరా కూడా యూజ్ చేశారు. నెక్స్ట్ కెమెరా వచ్చేలోకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీనికి వచ్చేలోకి 8 మెగా పిక్సెల్ యూజ్ చేశారు. అండ్ ఈ ఫోన్ వచ్చేలోకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. సో ఈ ఫోన్ ఒక బేస్ మోడల్ ర్యామ్ వచ్చి 8GB. మన ఎక్స్టర్నల్ గా 8GB ర్యామ్ యూజ్ చేయొచ్చు, లేదా 12GB ర్యామ్ యూజ్ చేయొచ్చు. ఒకేసారి 40 యాప్స్ సైమల్టేనియస్ గా యూజ్ చేయొచ్చు. నువ్వు స్పీకర్ విషయం వచ్చేలకి డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ యూజ్ చేశారు దీంట్లో. దీని ఆడియో క్వాలిటీ వచ్చేలకి సూపర్ గా ఉంది. మన ఆడియో కూడా 300% దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకసారి టెస్ట్ చేస్తాను, మీరు కూడా చూడండి. అండ్ ఫైనల్ గా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాసెస్ తో వస్తుంది ఇది, అది కూడా స్నాప్ డ్రాగన్ 7 Gen 3. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో వచ్చేలకి 120Hz AMOLED డిస్ప్లే తో యూజ్ చేశారు. ఫైనల్ గా బ్యాటరీ విషయం వచ్చేలకి 5500 mAh బ్యాటరీ యూజ్ చేశారు. దీంట్లో మీరు గేమ్స్ నాన్ స్టాప్ గా ఆడుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఇది 14 ఫన్ టచ్ OS తో వస్తుంది. అండ్ ఇది 2+3 అప్డేట్స్ తో వస్తుంది. ఎవరైనా స్టూడెంట్ కొత్తగా మొబైల్ తీయాలంటే బెస్ట్ ఆప్షన్ అయితే ఇదే. ఫైనల్ గా ఈ ఫోన్ వచ్చేలకి 2 వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి వచ్చేలకి వైట్, ఇంకోటి వచ్చేలకి ఆరెంజ్ కలర్. అది కూడా లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్ గా మీకు ఎలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్ గా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ మీద
గట్టి కొట్టేసేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మీ బ్యాచ్ లో ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, పక్కా యూజ్ అవుతుంది.